చాలా ఇట్లా చల్లగా మొత్తం వర్షం బిందువుల మీద పడుతూ ఉంటే ఎప్పుడు ఫస్ట్ మా ఇంట్లో తడిసేది మా మిస్సెస్ ప్లస్ మా పాప. ఈరోజు మాత్రం నేను నా కొడుకు తడుస్తున్నాము వర్షంలో. తడవ పెట్టద్దా, ఇద్దరం తడుస్తున్నాం. ఫస్ట్ టైం మా ఇంట్లో మేము ఇద్దరం తడవడం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఘన వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. చాలా రోజుల తర్వాత వర్షం పడేసరికి, మార్నింగ్ నుండి వర్షం పడేసరికి బాగా చల్లగా ఉంది. ఇంతకుముందు ఆన్లైన్లో చూస్తే 29 డిగ్రీలు ఉందని చెప్పేసి కనబడ్డది. మొన్నటి వరకు 43, 44, 45 దాకా పోయింది నిజామాబాద్లో. ప్రజెంట్ వచ్చేసి 29 డిగ్రీలు ఉంది. సరే చల్లగా ఉంది కదా వాతావరణం అని చెప్పేసి అనుకున్నాను. బయటకు వెళ్ళామని చెప్పి చూసాను. మా అబ్బాయి కూడా ఈరోజు కడుపుని వస్తుందని చెప్పి స్కూల్లో కొట్టింది, కానీ వాడు చేస్తున్న పని చూడండి ఒకసారి. హాయ్ చెప్పు అందరికీ. హాయ్. కడుపు నొస్తలేదు, ఏం నొస్తలేదు, టీచర్ ఏదో హోంవర్క్ చేయిస్తారమ్మని అంట, అది రాయలేడు. అందుకోసం అబద్ధం చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నాడు. నాన్న పైనకి వెళ్ళి వీడియో తీద్దామని చెప్పేసి అన్నాడు. సరే ఎట్లాగూ వాతావరణం చల్లబడ్డది కదా, ఆ లోపల అమ్మ ఏమన్నా చేస్తుంది, మనం పైనకి వెళ్ళి వీడియో తీద్దామని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి రెడీ అయ్యిండు. ఏమ్రా వస్తున్నా? ఇప్పుడు వస్తున్నావు లేదా పైకి? దా పైనకి వెళ్దాం దా. పైన కూడా ఫోన్ పట్టుకోనేనా? మీరు చూడొచ్చు వాతావరణం ఎట్లుందో మొత్తం. మొత్తానికైతే పైకి వచ్చినాము. వర్షం పడుతుంది కదా. ఇది వాతావరణం, ఆకాశం. ఆపురా దాన్ని కొద్దిసేపు. ఆపవా? మళ్ళీ చాలు చేసుకుందాం కానీ తర్వాత కిందికి వెళ్ళినాక. ఇది వాతావరణం ఇట్లా ఉంది మొత్తం. చాలా చల్లగా ఉంది. వర్షం కూడా పడుతుంది, ఇంకా పడుతూనే ఉంది. ఇది మా ఇంటి పైన ఉన్న మల్లె చెట్టు చూడండి ఎంత బాగుందో. ఎంత మంచి ఉన్నాయి మొగ్గలు, చూశారు కదా. చూడండి ఆహాహా, వెదర్ మాత్రం చాలా బాగుంది. చాలా ఇట్లా చల్లగా మొత్తం వర్షం బిందువుల మీద పడుతూ ఉంటే చాలా రోజుల తర్వాత ఎప్పుడు ఫస్ట్ మా ఇంట్లో తడిసేది మా మిస్సెస్ ప్లస్ మా పాప. కానీ ఈరోజు మాత్రం ఏమ్రా నువ్వు తడవవా? ఈరోజు మాత్రం నేను నా కొడుకు తడుస్తున్నాము వర్షంలో. తడవ పెట్టద్దా, ఇద్దరం తడుస్తున్నాం. ఫస్ట్ టైం మా ఇంట్లో మేము ఇద్దరం తడవడం. ఎప్పుడు వాళ్ళిద్దరు తడుస్తారు, ఈరోజు మేము ఇద్దరం తడుస్తున్నాం. బ్రహ్మ తగ్గిస్తుంది, అమ్మని రమ్మనుకో, అమ్మ వస్తుందేమో. వర్షం బాగానే వస్తుంది, చినుకులు బాగానే వస్తున్నాయి. మీరు ఇక్కడ ఒకటి చూడండి, గోడ మీద వర్షంకి తట్టుకోలేక ఎట్లా కూర్చున్నది. ఓకే, ఎగిరిపోయింది. ఇంకా పడుతూనే ఉంది వర్షం. మీకు కనిపిస్తుంది కావచ్చు వర్షం అనేది. చేతుల మీద అన్నీ వాటర్ అంతా, చేతి మీద అంతా వాటరే.
మా అబ్బాయిలు వాళ్ళ అమ్మని తీసుకొచ్చిండు. మొగ్గలు తెంపుతున్నావా? మొగ్గలు తెంపుతున్నది. ఏం తెంపుతున్నావు? ఏడున్నాయి? ఈరోజు నేను వానాలని ఒక విషయం చెప్పాలా మల్లె మొగ్గల గురించి. చెప్పు ఏందో. మల్లెపూలు మనం ఎప్పుడైనా తెంపుతుంటే నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా పువ్వు ఉంటుంది కదా. అవును. ఇది డైరెక్ట్ ఇట్లా పక్కని ఓన్లీ పువ్వునే తెంపేస్తారు, ఓకే, మొగ్గను తెంపేస్తారు. అట్లా కాకుండా దీనికి ఉన్న ఈ తొడిమెను కూడా దాంతో పాటే తెంపుతే ఏంటంటే మళ్ళీ అక్కడ చిగురు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు ఇది ఇట్లా నార్మల్గానే తెంపేసినాం కాబట్టి ఇది ఎండిపోయింది. ఇక్కడ మళ్ళీ చిగురు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అదే మనం ఇట్లా తెంపితే ఏంటంటే మళ్ళీ అక్కడ కొత్త చిగురు రావడానికి తొందరగా వచ్చేస్తాయి అన్నట్టు చిగురు. చెప్తుండే మాకు అంతే, పెద్ద మనుషులు చెప్పిన ఏం రా ఎట్లా అనిపిస్తుందిరా? వానలో స్నానం చేస్తే పొద్దున్న చేయలే స్నానం? కొబ్బుగా వర్షం పడుతూనే ఉన్నది. చూడొచ్చు, సన్నంగా కనబడుతుందా? చుక్కలు కనబడి దిద్దామన్నా కానీ ఏం ఏర్పడతలేదు. రేకులకు చూడండి వాటర్ కారుతూ ఉన్నాయి. పడుతున్నాయా రేకులకి? ఏంది పెట్టా? ఇది ఈ వీడియో చూపిద్దామని చెప్పేసి బయటకు వచ్చాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకు వాతావరణం చల్లబడ్డది, వర్షం పడుతున్నది. ఇది చిన్న ఫోన్ కాబట్టి ఇందులో మీకు వర్షం కనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ తీసిన ఇక మా వాళ్ళని చూడండి వర్షంలో ఆడుతున్నారు. చినుకులు పడుతున్నాయి కదా, వాడు చూడండి ఎట్లుందిరా. ఈమె నెత్తి మీద బిందువులు చూడండి, వర్షం నీటి బిందువులు. ఈ సమ్మర్లో అయితే ఎంత వేడి, అసలు చాలా అంటే చాలా తట్టుకోలేకపోయినాం అసలు. ఈ వెదర్, ఈ వాతావరణం కోసం, ఈ వర్షం కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తే ఆఖరికి వాళ్ళ వర్షం పడింది. ఇది చూద్దామని చెప్పేసి పైకి వచ్చాను. ఇంతకుముందే బయట నుండి ఇంటికి వచ్చాను. రాగానే తీద్దామని చెప్పేసి అనుకున్న వాళ్ళతో ఒక వీడియో. వాళ్ళకి చెప్పిన ఇట్లా వర్షం పడుతుంది కదా వీడియో తీద్దామని. చాలా రోజుల తర్వాత మేము, మా పాప ఒకటి మిస్ ఈరోజు బ్లాగ్ చేసేందుకు. ఆమె కనుక ఉండుంటే అందరం కలిసి బ్లాగ్లో ఉంటుంటుంది. సాయంత్రం వస్తుంది, చూద్దాం, ట్రై చేస్తాం మా పాపతో కూడా ఒక వీడియో తీసేందుకు. ఇది ఈరోజు బ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చిన ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఆదరిస్తూ మా ఛానల్ని ముందు నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు మీ ఘన జై హింద్.